షార్ట్ కొడుతుంది ఇలాంటి వాళ్ళు నీకు తెలిసే ఉంటుంది నాస్తికుడు అంట ఈయన నా తమ్ముడే. అవునా? మరి మరి నాస్తికుడు మరి ఎట్లా ఆస్తికుడు? నాస్తి కాదు, కులం కులం అంతే. నేను కూడా వచ్చాను, నాకు కొన్ని విషయాలు నచ్చవు కానీ కులం కొరకు వచ్చాను. నేనే కదా ఎమ్మెల్యేనే. నేను ఇక్కడ ఏదైనా కానీ దింటకుర్తి మురళీకృష్ణ గారు వారి సతీమణి వాళ్ళ కృషి, వాళ్ళ మనసు ఏమిటో మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క పాత దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పునర్నిర్మించి ఆ అదృష్టాన్ని వాళ్ళు పొందాలనేది వాళ్ళ ఉద్దేశం. అంటే దేవతల గుళ్ళకే వాళ్ళు దానకర్తలుగా ధర్మకర్తలుగా ఇవాళ ఈ ప్రాంతంలో పనిచేయటం అనేది చాలా గౌరవం. అందరు చప్పట్ల ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం. వైశ్యుడు మా మధు కూడా వైశ్యుడేగా. అయితే ఏది ఏమైనా ఇప్పుడు నడుస్తున్న కాలంలో ఆయన ప్రొఫెసర్ గారు ఇది ఓకే నడుస్తున్న కాలంలో ఈ దేవతల యొక్క ప్రాధాన్యత పెరుగుతూ ఉంది. ముఖ్యంగా సమ్మక్క సారక్క ఆ దేవతలు వాళ్ళ పోరాటాలు వీర నారీమణులు వాళ్ళు, కానీ ప్రజల కోసం బతికిండ్రు కాబట్టి వాళ్ళు దేవతలయ్యి వాళ్ళ ప్రపంచాన్ని ఆకర్షించారు. ముఖ్యంగా ఇక్కడ ఆది జాంబవంతుడు వాస్తవంగా ఈ జనాభాకు తగ్గట్టుగా ఈ గుడి అనేటువంటిది వెలవాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని ఇంకా బాగు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. తప్పకుండా రాబోయే కాలంలో మరి జాంబవంతుని యొక్క గుడి ఈ 50 లక్షల మంది తెలంగాణే కాదు, ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి మాదిగలనుకో దానికి సంబంధించిన కులాలనుకో పెద్ద సంఖ్యలో ప్రతి సంవత్సరం ఇది ఇప్పుడు ఏ వారం ఎంత నెల 8వ తారీఖు ముఖ్యంగా పెద్ద సంఖ్యలో వచ్చి దర్శనాలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గుడి యొక్క ప్రాధాన్యత కూడా పెరగాల్సిన అవసరం ఉందని నేను మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. రాబోయే కాలంలో ఖచ్చితంగా దీని అభివృద్ధినే మనం ముందు పెట్టుకొని నడుద్దామని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ చింటకుర్తి మురళీకృష్ణ గారు వారి సతీమణి గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు మన కులం పక్షాన